ప్రియులారా, మరి ఈరోజు మనం నేర్చుకోబోయే ఒక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాము. జాగ్రత్తగా మరి వినండి, ఆలకించవలసిందిగా కోరుతున్నాను. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటం అంటే ఏమిటి? ఏమండి, జాగ్రత్తగా ఇటు వినాలి. మీరు కొద్దిసేపు కొన్ని మాటలు విన్నా కానీ జాగ్రత్తగా మీరు వింటే చెబుతున్న నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరే ఇంట్రెస్ట్ చూపకపోతే వాక్యం పైన చెబుతున్న నాకు కూడా చెప్పాలని ఆసక్తి ఉండదు. దయచేసి మనం వినే కొద్ది మాటలు మాత్రమే కాబట్టి కొంత సమయమే మనం దేవుడికి ఇస్తున్నాము. ఏమండి, వారం రోజులు మనం మన గురించి కష్టపడ్డాం, మన గురించి ఆలోచించాం. కానీ వారంలో ఒక్కరోజు మాత్రమే దేవునికి అవకాశం ఇస్తూ దేవుని సన్నిధిలో మనం కూడుకున్నాం కాబట్టి మరి దేవుని మాటలు కొద్దిగా ఆలోచించవలసిందిగా ప్రేమపూర్వకంగా మరి తెలియజేస్తున్నాను. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటం అంటే ఏమిటి? ఏమంటే దేవుని యందు భయభక్తి కలిగి ఉండటం అంటే ఏంటి అనుకుంటున్నారంటే, ప్రార్థన చేసుకోవడం భయం అనుకుంటున్నారు, బైబిల్ చదువుకోవడం భక్తి అనుకుంటున్నారు, దేవుని మందిరానికి రావడం కూడా భయభక్తులే అనుకుంటున్నారు. ఏమంటే ఇవి మాత్రమే భయము భక్తి కలిగి ఉండటమేనా? బైబిల్ అసలు ఏం చెబుతుంది? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఎలా అనే దాని గురించి మనం కొన్ని మాటలు ధ్యానించుకుంటున్నాము. దయచేసి అందరూ ఆలకించవలసిందిగా తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనంలో ఏం చెప్తున్నాడో చూడండి. దేవుడు అక్కడ జాగ్రత్తగా చదవాలి అందరూ. 16వ అధ్యాయము 6వ వచనం. కృపా సత్యము వలన దోషమునకు దోషానికి ప్రాయశ్చిత్తం కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుని విడిచిపెట్టాలి. చెడు అనగా పాపము. పాపము నుండి దూరంగా బ్రతకటమే దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి ఉండటం. నువ్వు పాపం చేస్తున్నావంటే భక్తి కలిగి ఉండటం. కాబట్టి మనం పాపం చేస్తూ ఉన్నాం. భూమి మీద చాలామంది పాపాలు చేస్తారు. ఏదో ఒక సమయంలో మనం పాపం చేస్తాం. ఆ పాపాన్ని బట్టి మనం అనుకుంటుంటే ఈ పాపం పోవాలంటే ప్రార్థన చేసుకుంటే లేదా దేవుని సన్నిధానికి వచ్చి దేవుని మాటలుంటే భయము భక్తి కలిగి బ్రతకటం అనుకుంటున్నారు. కానీ ఇది భయము భక్తి కలిగి ఉండటం కాదు. అసలు భయము భక్తి కలిగి ఉండటం ఏంటంటే చెడుతనాన్ని ఏమంటాడు? చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగును. ఆయనకి ఇష్టముగా ఉంటుంది. ఎప్పుడయ్యా అంటే తన ప్రవర్తనను దిద్దుకోవటం. ఇంతకీ ఏ ప్రవర్తన దిద్దుకోవాలి? ఏమంటే చెడుతనము నుండి తన ప్రవర్తనను అంటే తన యొక్క పాత జీవితాన్ని ఏం చేసుకోవాలి? సరిదిద్దుకోవాలి. అంటే పాపము జోలికి పోకుండా బ్రతకటమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే. కానీ మందిరానికి రావడమో బైబిల్ చదవడమో ప్రార్థన చేసుకోవడమో ఇది కాదు భక్తి అంటే. భక్తి అంటే ఏంటో అర్థం కాలేదు ఈ సమాజానికి. ఏమండి, చాలామంది భక్తి అంటే ఆదివారం దేవుని సన్నిధానికి వెళితే భక్తి అనుకుంటున్నారు. సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్లో ఆరాధనలో అందరూ కలుసుకుంటే భక్తి అనుకుంటున్నారు. ఏమండి, ఇప్పుడు ఇంకొక భక్తి ఒకటి తెలిసింది. ఏంటిది? ఏమండి, మాలేసుకోవడం. బైబిల్లో దేవుడు ఎక్కడైనా మాలేసుకోమని చెప్పిందా? ఒక్క రిఫరెన్స్ చూపించండి. ఎవరైనా చూపిస్తారా? ఇది ఒక భక్తి అనుకుంటున్నారు. అన్యులు ఎలాగైతే వాళ్ళు 40 రోజులు దీక్ష చేస్తున్నారో మన క్రైస్తవులు కూడా ఈ 40 రోజుల దీక్షను పెట్టుకొని ఇది ఒక భక్తి అనుకుంటున్నారు. అంటే ఆ 40 రోజులు ఏమంటే పాపం చేయకుండా చెడు చేయకోకుండా నిత్యం దేవునిలో గడపటమే భక్తి అనుకుంటున్నారు. ఇది అసలైన భక్తి కాదు. భక్తి అంటే ఏమిటి? ఇందా చదివారు కదా సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో ఏం చెప్తున్నాడు? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో యెహోవా యందు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం చెడుతనాన్ని అసహించుకోవాలి. చెడు కనపడుతుందా? అసహించుకోవాలి. చెడు ఏ రూపంలో కనపడుతుంది? స్త్రీ రూపంలో కనపడుతుందా?
డబ్బు రూపంలో కనపడుతుందా, మాట రూపంలో కనపడుతుందా, నీ చూపు రూపంలో కనపడుతుందా, నీ చేత రూపంలో కనపడుతుందా, నీ ప్రవర్తన రూపంలో కనపడుతుందా, దాన్ని నువ్వేం చేయాలి? అసహించుకోవాలి. కానీ చెడును ఎవరు అసహించుకుంటున్నారు? ఏమండి, ఒక చిన్న అబద్ధానాటానికైనా మనిషి వెనకాడట్లేదంటే నువ్వు దేవునందు భయం భక్తి కలిగి ఉన్నట. ఏమండి, ఒక మనిషితో ఏదైనా మాట్లాడేటప్పుడు ఎక్కువగా మనము ఉన్నది లేనిది కల్పించి మాట్లాడుతున్నాం. అది భయంకరమైన పాపమే. అలాంటి పాపాన్ని కలిగి ఉండటం అంటే నువ్వు దేవుని యందు భయం కలిగి ఉన్నట్టు కాదు. ఆ దేవుడు ఏం చేస్తాడులే, దేవుడు చూసి నన్ను ఏమైనా చేస్తాడా, నాకేమైనా అయిద్దా, నేను బాగానే ఉంటున్నాను కదా, ఎన్ని తప్పులు చేసినా దేవుడు క్షమించుతున్నాడు కదా, ఏం పర్లేదులే అని నువ్వు ధైర్యం కలిగి ఏం చేస్తున్నావు? పాపం చేస్తున్నావు. అంటే దేవుని యందు నీకేమీ లేనట్టు, భయం లేదు, భక్తి లేదు. కానీ నువ్వేనుకుంటున్నావంటే సన్నిధానానికి వచ్చి దేవుడు మాటలు విని 4 మాటలు విని 4 దోచిన సొంతం వేసి వెళ్ళిపోతే ఇదే భక్తి అనుకుంటున్నారు. దయచేసి అర్థం చేసుకోండి, ఇది కాదు భక్తి. చెడుతనాన్ని అసహించుకోవాలి. ఏమండి, ఈ భూమి మీద ఎన్నో చెడులు కనపడుతున్నాయి. వ్యభిచారం అనే చెడు. ఏమండి, వ్యభిచారానికి బాగా అలవాటు పడ్డ వాళ్ళు ఏమంటే ఎంతో మంది ఉన్నారు. దేవుని సన్నిధానికి వస్తారు, దేవుని మాటలు వింటారు, ఏమంటే దేవుని గ్రంథాన్ని చదువుతారు, ఏమంటే రొట్టె ద్రాక్షలు తీసుకుంటారు, మరలా పై లోకంలో ఏం చేస్తారు? వ్యభిచారం చేస్తున్నారు. అంటే వీరిలో ఏమీ లేదు, భయం లేదు, భక్తి లేదు. భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడును అసహించుకోవాలి. నీవు అలా అసహించుకోకపోతే నువ్వు భక్తి కలిగి ఉన్నట్ట, భయం కలిగి ఉన్నట్ట కాదండి. చూడండి, మరొక మాటను చూద్దాం. సామెతల గ్రంథం అదే 16వ అధ్యాయము 17వ వచనంలో ఏం చెప్తున్నాడు భక్తుడైనా సొలొమోను గారు? 16వ అధ్యాయం సామెతల గ్రంథం 17వ వచనం, చెడుతనాన్ని విడిచిపెట్టి నడుచుకొనుటే యథార్థవంతులు కంట అది రాజమార్గము. చెడుతనముని విడిచిపెట్టుటే యథార్థవంతులకు రాజమార్గం. ఏదైనా మార్గం అనేది ఉంది అంటే అది దేవుని మార్గమే. అయితే ఆ మార్గంలో నువ్వు ఎలా ఉండాలి? చెడుతనాన్ని విడిచిపెట్టి యథార్థవంతులుగా ఉండాలి. ఒక యథార్థవంతుడు తెలుసు మనకి, ఎవరైనా భక్తుడైనా, ఎవరైనా యోబు గారు గుర్తురాటదా మీకు? మరి ఎందుకని? యోబు గారు నిజంగా ఎంత యథార్థవంతుడు, న్యాయవంతుడు. చూడండి ఏమంటున్నా, ఆయన గురించి ఒక మాట చూద్దాం మనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడాలి. అంటే ఈయన గురించి మనం 100 సంవత్సరాలు చెప్పుకున్నా తప్పు లేదండి, అంత భక్తి అండి ఆయనది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి. ఊదు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడయి దేవుడి యందు భయము భక్తి కలిగి. చూసారండి, భయము భక్తి కలిగి ఉండటం అంటే చెడుతనాన్ని విసర్జించుకోవడమే. చూసారండి, న్యాయాన్ని జరిగించేవాడు. కానీ ఈ భూమి మీద న్యాయం లేదండి. ఎక్కడికి పోయినా కానీ అన్యాయమే. కోర్టులో కూడా అన్యాయమే, స్థలాల కాడ అన్యాయమే, డబ్బు కాడ అన్యాయమే, ఆస్తుల కాడ అన్యాయమే, అన్నదమ్ములలో అన్యాయమే, తల్లిదండ్రులు అన్యాయమే, పిల్లలలో కూడా అన్యాయమే జరుగుతుంది. న్యాయం జరుగుతుందా? నా తమ్ముడేలే, ఏదో నా చోటు కొంచెం తీసుకుంటే పోతే మాలే అని అన్నదా? అక్కడే కూడా అన్యాయమే. అంటే చూడండి, ఎక్కడ చూసినా అన్యాయం అనేది పెరిగిపోతుంది. కానీ యోబు గారంట ఏమంటే న్యాయాన్ని జరిగించాడు. ఏమంటే యథార్థవంతుడిగా ఉన్నాడు. చెడుతనాన్ని విసర్జించి బ్రతికిన వాడండి యోబు గారు. మరి మనం చెడుతనాన్ని విసర్జించుకుంటున్నామా, దాన్ని ఆహ్వానించుకుంటున్నామా? చెడుతనాన్ని ఆహ్వానించుతున్నామంటే నువ్వు ఎవరిని ఆహ్వానించుకుంటున్నావు తెలుసా? వాడిని. ఎవరాడు? సాతానుగాడిని. అంటే వాడికి భయపడుతున్నావు కానీ దేవుడికి భయపడలేదు. వాడికి భయపడి చెడును నువ్వేం చేస్తున్నావు? స్వీకరించుతున్నావు. కానీ దేవుడికి భయపడి చెడును ఏం చేస్తున్నావు? వదిలిపెడుతున్నామా? అంటే చెడును వదిలిపెట్టట్లేదంటే ప్రియమైన దేవుని వల్ల దేవునికి భయపడట్లేదు నువ్వు. ఎవరంటే భయము? దేవుడు అంటే భయపడుతున్నావా, దయ్యం అంటే భయపడుతున్నావా? దయ్యానికే భయపడుతున్నామండి. చెడు చేస్తున్నామంటే వాడంటేనే భయం. చెడు లేకుండా బతకలేకపోతున్నాం మనం. అందుకనే
వాడికే భయపడి చెడుని చేస్తున్నావు, కానీ దేవుడికి భయపడి ఏమంటే మంచి చేస్తున్నామా? ప్రియమైన దేవుని వల్ల ఏమంటున్నాడు అక్కడ? ఇంకేమంటున్నాడు? తన ప్రవర్తనను కనిపెట్టువాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. తన ప్రవర్తనంతటిని దిద్దుకొని నువ్వు కనిపెట్టి బ్రతికిన వరకు భూమి మీద నీ ప్రాణాన్ని ఏం చేసినట్టు? నువ్వు కాపాడుకుంటున్నట్టు. అదే నువ్వు చెడుతనాన్ని ఆహ్వానించినవనుకో, నీ పాపాన్ని నువ్వేం చేస్తున్నట్టు? బాగా వ్యభిచారానికి అలవాటు పడ్డామనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నట్టు? మన ప్రాణాన్ని ఇటు చూడండి, అందరూ బైబిల్లో కాదు, ఇటు చూడండి ఒకసారి. బాగా వ్యభిచారం చేస్తున్నాం అనుకోండి, మనం ఏం చేస్తున్నాం? మన ప్రాణాన్ని పాడు చేస్తున్నా, కాపాడుకుంటున్నాం. బాగా మద్యం తాగుతున్నాం అనుకోండి, మన దేహాన్ని ఏం చేస్తున్నావు? అవయవాలను పాడు చేస్తున్నావు. అక్కడ అదే చూస్తున్నాడు, చదవండి మీకు అర్థమైంది. తన ప్రవర్తనను కనిపెట్టుకుని వాడు తన ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. బాగా డ్రింక్ చేస్తున్నావు అనుకో, లేదా బాగా పొగాకు తాగిన అనుకో, అప్పుడు నీ దేహాన్ని ఏం చేస్తున్నావు? పాడు చేసుకుంటున్నావు. ఏమంటే అవునా కాదా? చాలామంది చేసే ఒక తప్పుడు విధానం ఏంటంటే తన ప్రవర్తన అంతటిని దిద్దుకోపోవడం. బైబిల్ బాగా చదువుతాడు, ప్రార్థన మందిరానికి వెళ్తూ ఉంటాడు, దేవుని మాటలు వింటుంటాడు, సంఘ సహవాసం ఉంటుంది, రొట్టె ద్రాక్షం తీసుకుంటాడు, కానీ చెడుని మాత్రానికి విసర్జించలేదు. మద్యం తాగటం విసర్జించుతున్నారా? ఏమంటే క్రైస్తవులకి అంతమంది లేదండి, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళే కనపడుతున్నారు. మన ఊర్లోనే ఆధారం పోతాడు, దేవుని మాటలు వింటాడు, కానీ లోకంలో కలిసిపోయి ఏం చేస్తాడు? ఏమంటే లోకంలో కలిసిపోయి ఏం చేస్తుంటాడు? చీర తీసుకున్నాను. చీర ఇక్కడ తీసుకొచ్చేయండి మా ఏమండి. ఏం చేస్తున్నాం మనం? అవునా కదండి ప్రియమైన దేవుని వలన? అంటే చెడును మనం అసహించుకోవాలి. ఏమండి మనం పోతున్న దారిలో మనకి ఏదైనా మద్యం దుకాణం కనపడవచ్చు, ఏమండి గుట్కాలు కనపడవచ్చు, ఏమండి పొగాకుకి సంబంధించిన ఏవైనా కనపడవచ్చు. వాటన్నిటిని మనం అసహించుకోవాలి, దూరంగా పెట్టాలి. అప్పుడే మనము చెడుకు దూరంగా అవుతున్నట్టు. లేకపోతే మనం అంతా చెడుని ఏం చేస్తున్నాం? మనం స్వీకరించినప్పుడు అప్పుడు మన ప్రాణాన్ని మనమే పాడు చేసుకుంటున్నట్టు. అవునా కదా? మన ప్రాణాలను మనమే పాడు చేసుకుంటుంటే మనకి పరలోకం ఎలా వస్తుంది? కాబట్టి దేవునందు భయభక్తులు కలిగి ఉన్నట్టేనా? కాదు. చూడండి మరొక మాట చూద్దాం. యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనంలో చూడండి. అక్కడ ఉంటాడు భక్తుడైన యోబు గారు. యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనంలో చూడండి. ఏమంటున్నాడు అక్కడ? మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వాన్ని విడిచితే వివేకమనియు ఆయన నరులకు అంటే మానవులకి సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు అంటే మరొకసారి చూద్దాం. ఏమంటున్నాడండి 28వ వచనంలో? యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమని. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే జ్ఞానానికి మూలం. అంటే జ్ఞానం అంటే దేవుని యొక్క మాటలు. ఆ మాటలు నీలో ఉంటే దేవునికి భయపడతావు. ఆ మాటలు నీలో లేవనుకో, నువ్వు దేవునికి భయపడతావా? ఏమండి తల్లిదండ్రులు ఏదైనా చెప్పినప్పుడు మనం వినట్లేదు అనుకో, వాళ్ళకి లోపడుతున్నట్ట, తిరస్కరించినట్ల. ఏమండి తల్లిదండ్రులుగా వాళ్ళకి మనకి ఏదైనా చెప్పినప్పుడు పిల్లలకి మనం చేస్తున్నామంటే వాళ్ళకి లోపడుతున్నట్టు. వాళ్ళు చెప్పింది చేయట్లేదంటే వ్యతిరేకించుతున్నామంటే నువ్వు వాళ్ళకి లోపడినట్టు. అంటే అలాగనే దేవుని యొక్క మాటలు మనలో ఉండి వాటి ప్రకారం మరి ప్రవర్తించితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. దాన్ని బట్టి ఏమంటున్నాడు? దుష్టత్వాన్ని విడిచిపెట్టి వివేకమని ఆయన నరులకు సెలవిచ్చుచున్నాడు. దుష్టత్వాన్ని విడిచిపెడితే నువ్వు వివేకివి, అంటే నువ్వు జ్ఞానివి. అంటే ప్రియమైన దేవుని వలన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుని మనం ఏం చేయాలి? స్వీకరించాలా, అసహించుకోవాలా? మరి ఈరోజు మీరు స్వీకరించుతున్నారా, అసహించుకుంటున్నారా? చెడు కనపడ్డప్పుడు, చెడు చూసినప్పుడు, చెడు ఆలోచన మన మైండ్లోకి వచ్చినప్పుడు, నడుస్తున్నప్పుడు, ఆలోచించినప్పుడు, పని చేస్తున్నప్పుడు మన చెడును ఆహ్వానిస్తున్నామా, అసహించుకుంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాము. మన దేవుని నమ్ముకోవడం అంటే ఏదో భక్తిగా ఉండటం అంటే ప్రార్థనకు రావటము, దేవుని మాటలు వినటము, బైబిల్ చదువుకోవడమో కాదండి.
చెడును అసహించుకోవటం, చెడును మనం దూరంగా పెట్టడం. చెడును ఎప్పుడైతే దూరంగా పెడతావో అప్పుడే నీ యందు భయము భక్తి కలిగి ఉన్నట్టు. చెడును ఎప్పుడైతే దగ్గరికి తీసుకుంటావో, దాన్ని ఆహ్వానించుకుంటావో, అప్పుడు నీవు దేవునికి భయపడని వాడువు. ఏమంటే ఇంకేమంటున్నాడు? మరొక మాట చూద్దాం. కీర్తన గ్రంథం 36వ అధ్యాయము 1వ వచనం. కీర్తన గ్రంథము ఒకసారి అందరు తీయండి. 36వ అధ్యాయము 1వ వచనంలో చూడండి ఏమంటున్నాడు అక్కడ దేవుడు. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె. చూసారండి, భక్తిహీనులు ఎవరంటే దేవుని యందు భయం లేని వారు. వాళ్ళ హృదయములో అతిక్రమం అనేది అది దేవోక్తం అని పలుకుతున్నది. దేవుని మాటలే అని పలుకుతున్నట్టుగా చెబుతున్నారు వాళ్ళు. వాని దృష్టి ఎదుట దేవుని భయము భక్తిగా లేదు. దేవుని భయం భక్తిగా లేదు. చూసారండి, దేవుని భయం మనలో భక్తిగా ఉందా పోయిందా? ఏమండి, భక్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనపడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్తుతి. చూసారండి, వాడు ముఖాన్ని బట్టి స్తుతి చేస్తున్నాడు దేవునికి. ఏదో ఏమండి పాపం చేసి వస్తూ ఇక్కడ ఏం చేస్తున్నాడు? స్తుతి చేసుకుంటున్నాడు. అంటే ప్రియమైన దేవుని వల్ల మనలో భక్తి అనేది కనపడాలి అంటే చెడు కనపడకూడదు. చెడు మనలో ఉందంటే భక్తి మనలో లేనట్టు. భక్తి మనలో ఉందంటే చెడు మనలో నుంచి వెళ్ళిపోయినట్టు. అంటే చెడుకు మనం ఏం చేయాలి? దూరంగా ఉండాలి. ప్రియమైన దేవుని వల్ల మీ అందరికీ ఈ మాటలు ఎందుకు తెలియజేస్తున్నానంటే, మనమంతా దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి బ్రతకాలనే నా ముఖ్య ఉద్దేశం. మీరేదో చెడు చేస్తున్నారు అనేది కాదు నా ఉద్దేశం. అది నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు. దేవుని యందు భయం కలిగి బ్రతకడం అంటే మనం ఏం చేయాలంటే చెడును అసహించుకోవాలి, చెడుకి దూరంగా ఉండాలి. అప్పుడే దేవుని యందు భయం కలిగి ఉండటం. చెడును మనం ఎప్పుడైతే ఆహ్వానించామో, దాన్ని ఎప్పుడైతే మనం చేస్తూ ఉన్నామో అప్పుడే దేవునికి దూరం అవుతున్నట్టు, దేవుని యందు భక్తి పోతున్నట్టు, దేవుని యందు భయము పోతున్నట్టే. కాబట్టి నా ప్రియ సహోదరులారా, మనమంతా దేవునికి భయపడి బతుకుతాము, దేవుని యందు భక్తి కలిగి బ్రతుకుతాము. అలా భక్తిగా కలిగి బ్రతకాలంటే మనం ఇలాంటివన్నిటికీ దూరంగా ఉండాలి. చూడండి ఇంకేమంటున్నాడో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనంలో చూడండి. అక్కడే ఉంటున్నాడు. అపోస్తుల కార్యాలయం 10వ అధ్యాయం 35వ వచనం. అక్కడే ఉంటున్నాడు భక్తుడు. త్వరగా చదవాలి. ప్రతి జనములోను ఆయనకి, అంటే దేవునికి, ప్రతి జనాలలో కూడా నువ్వేం చేయాలి? దేవునికి భయపడి నీతిగా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళని మాత్రమే ఆయన ఏం చేస్తాడు? స్వీకరించుతాడు. దేవుని బిడ్డగా నిన్ను స్వీకరించాలి అంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఎలా ఉండాలి? చెడును అసహించుకోవాలి. అంటే చెడుని అసహించుకోవడం నీతిగా ఉండటం. ఏమండి, మనం అంతకుముందు లోకంలో బతికినప్పుడు ఎలా ఉన్నాము? నీతిగా ఉన్నామా? నీతిమంతులుగా పిలువబడ్డామా? ఎలా పిలువబడ్డాము? పాపులుగా పిలువబడ్డాము. ఏమంటాడు చూడండి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో. ఏమంటే లోకంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామంట? ఏమంటే ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మనం ఎలా ఉన్నాడో అక్కడ అపోస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయంలో చెబుతున్నాడు. 11వ వచనం. 3వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 11వ వచనం. ఇందుని గురించి రాయబడినది ఏమనగా, నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఒక్కడును లేడు, దేవుని వెతికిన వాడు ఎవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా. అప్పుడు దేవునిలో లేనప్పుడు ఇది. ఎప్పుడైతే నువ్వు దేవుని వెతికి దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని మాటలు విని బాప్తిసాన్ని పొందుకొని రక్షించబడి ఎప్పుడైతే నువ్వు సంఘంతో సహవాసం చేశావో
అప్పుడు నీతిమంతుడివి. ఏమంటే లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? నీతిమంతుడివిగా కాదు. అప్పుడు నీతిమంతుడు లేడు, గ్రహించే మనసు లేదు నీకు, దేవుని వెతకాలనే మనసు లేదు, చెడుని అసహించుకోవాలనే మనసు నీకు లేదు. అంటే చూసారండి, లోకంలో ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్నాము, కానీ దేవునిలోకి వచ్చేప్పుడు ఇదే విధంగా ఉన్నామనుకో, నువ్వు నీతిమంతుడు అవుతావు. నేను నీతిమంతుడు అవుతానండి, అవునా కదా? చెడుని నేను అసహించుకోకుండా ఉన్నాను అనుకో, నేను నీతిమంతుడిని కాదు. దాని అర్థం అదే చెబుతున్నాడు. ఏమంటే ఇందాక చదివాను కదా, అపోస్తుల కార్యం 10:35 ఏం చెబుతున్నాడు? మరొకసారి అక్కడికి వద్దాం. 10:35 ఏమంటున్నాడు? ప్రతి జన్మలోను దేవునికి భయపడి నీతిగా ఎవరైతే నడుచుకుంటారో వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఏమండి, మనల్ని అంగీకరించాలంటే, మనల్ని దేవుడు స్వీకరించాలంటే మనమంతా నీతిగా బ్రతకాలి. అంటే చెడును అసహించుకోవాలి, చెడును దూరంగా పెట్టాలి. అప్పుడే దేవుడు నిన్ను అంగీకరించుతాడు. తనకు కుమారుడుగా, తన బిడ్డగా, తన భక్తుడుగా, తన సేవకుడుగా నిన్ను అంగీకరించాలంటే నీతిగా బతకాలి. మరి నువ్వు నీతిగా బతుకుతున్నామా? మనం నీతిగా బతకపోతే దేవుడు మనల్ని అంగీకరించడు. మనల్ని అంగీకరించలేదనుకోండి, మనం అన్ని ప్రార్థనలు చేసిన దేవుడు వినడు, దానికి ప్రత్యుత్తరం రాదు. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నువ్వు ప్రార్థించినావు అనుకోండి, దేవుడు వింటాడా? అంటే దేవుడు వినాలంటే మనలో ఏముండాలి? నీతి ఉండాలి. చెడు కనపడకూడదు దేవుడికి. దేవుడు మన హృదయాలను పరీక్షించి పరిశోధించి చూస్తాడు. నా కుమారులు ఏమన్నా చెడు కనపడుతుందా? పడుకునేటప్పుడు కానీ లేచేటప్పుడు కానీ. చూడండి ఒకసారి కీర్తన గ్రంథంలో అదే మాటను మనకి ఇప్పుడు వినిపిస్తాను. 4:4 కీర్తన గ్రంథం 4:4 దేవుడు చూస్తున్నాడు అండి. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథము 4:4 భయము నుండి పాపము చేయకుడి. చూసారండి, ఎక్కడ దేవుడు చూస్తున్నాడు మనల్ని? పడకల మీద. చాలా మంది పడకల మీదకి పోయేసరికి ఏమంటే ఎవరితోనో గొడవ పెట్టుకున్నాం అనుకోండి, ఎవరితోనో ఏదైనా మిస్టేక్ మనం ఏదైనా జరిగింది అనుకోండి, నైట్ పడకల మీదకి పోయాకే కదండి మనం ఆలోచించేది. ఏమండి, డబ్బు గురించి ఆలోచించాలన్నా నైట్ పడకల మీదే. రేపు ఏదైనా సంపాదించుకోవాలన్నా కానీ, లేదా ఏదైనా రేపు ఏదైనా చెయ్యాలన్నా కానీ నైట్ పడకల మీదే ఆలోచిస్తాము. ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు? 4:4 మళ్ళీ ఒకసారి చూద్దాం. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములో ధ్యానం చేసుకొని మీరు ఊరకునండి. దేని ధ్యానం చేసుకోవాలి? దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని మీకు ఏదైతే చెడు ఆలోచన వస్తుందో వాటికి దూరంగా ఉండటం, దానిని మానుకోవడం. నిజంగా చాలా మందికి చెడు ఆలోచనలు అనేవి వస్తూనే ఉంటాయండి. సహజంగా నాకైనా మీకైనా ఎవరికైనా వస్తూనే ఉంటాయి. కానీ వాటిని రాకుండా ఉండాలంటే మనం దేన్ని ధ్యానించాలి? బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేసుకోవడం అంటే చదువుకోవాలి. ఏదైనా పడుకున్నప్పుడు మనకి ఏదైనా చెడు ఆలోచన వస్తుంది అనుకోండి, మనం మేలుకొని బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటూ దాన్ని ధ్యానం చేసుకున్నాం అనుకోండి, ఆ చెడుని మనం ఏం చేస్తాం? మానుకోవడానికి, విసర్జించడానికి ప్రయత్నం చేస్తాము. అలా కాకుండా నువ్వు అలాగనే ఉన్నావు అనుకోండి, ఆ చెడు లోపల తిరుగుతూనే ఉంటుంది. మనం చెయ్యాలి. చాలామంది ఏమంటే చెడు అనేది మనుషులో ప్రవేశిస్తుంది. ఎలాంటి చెడు అంటే ఒక వ్యక్తిని చంపాలని ఒక చెడు ఉద్దేశం అనేది మనిషి హృదయంలో ఆలోచన వచ్చిందనుకోండి, అది చేసేంత వరకు వాడికి నిద్రపడదు. ఎలాగైనా వాడిని చంపాలి, ఎలాగైనా ఏదైనా ఒకటి చేయాలి అని ఆలోచన పుడుతూ ఏమండి తెల్లారిపోయాక అదే తన జీవితంలో జరిగిస్తూ ఉన్నారు. అవునా కదండి? చాలామంది అండి ఒక ప్రియుడు ప్రియురాలని ప్రేమించినప్పుడు, ఆ ప్రియురాలు దక్కనప్పుడు, తనను ప్రేమించినప్పుడు నేను ఎలాగైనా ఆమెను ఏం చేయాలి? చంపాలి లేదా పాడు చేయాలి అనే ఆలోచన తనలో పుడుతుందండి. ఎప్పుడైతే ఆ ఆలోచనను మనం మానుకోవాలి. చూడండి, యేసుప్రభువు కూడా అదే చెప్తున్నాడు. ఏమండి, మనం ఒక్కసారి చూద్దాం. యోహాను సువార్తలు అని అనుకుంటా, మత్తయి సువార్తలు చూడండి 5వ అధ్యాయంలో. ఏమండి, అక్కడ యేసుప్రభువు ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త మోహం చూపు గురించి చెబుతున్నాడు. అక్కడ తన హృదయంలో
ఊహించుకున్న వాళ్ళు అప్పుడే పాపం చేసినట్టు చెబుతున్నాడు. దొరకలేదు ఎవరికి? 5వ అధ్యాయము 27వ వచనం. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసే ప్రతి వాడు అప్పుడే తన హృదయములో, చూసారండి ఎక్కడ పట్టుకున్నాడు దేవుడు? ఆలోచనలో, హృదయంలో, మైండ్లో పట్టుకుంటున్నాడు ఆయన. కానీ మనుషులేమో చేశాక పట్టుకుంటున్నారు, కానీ దేవుడు ఏమో ఆలోచనలో పట్టుకుంటున్నారు. అంటే ఆలోచనలోనే నువ్వేం చేయాలి? చెడుని అసహించుకోవాలి. చెడును మనలోనికి రాకుండా మనం అసహించుకున్నప్పుడే దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి ఉండటం. అర్థమవుతుందండి? అంతేలే కానీ ప్రార్థనకు వచ్చో దేవుని మాటలు విను, అప్పుడప్పుడు ఏమండి బైబిల్ చదువుకోవడం భయభక్తులు కలిగి ఉండటం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు మన దేవుని వల్ల మనం ఎప్పుడైతే చెడును అసహించుకుంటామో అప్పుడే నీలో భయము భక్తి ఉన్నట్టు. అంతేగాని చెడున చేసుకుంటూనే దేవుని మాటలు చెడుని చేసుకుంటూనే మరి రొట్టె దర్శనం తీసుకోవడం, చెడుని చేస్తూనే సంఘంతో సహవాసం చేస్తే నువ్వు దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నట్టు కాదు. దయచేసి అర్థం చేసుకోవాల్సిన తెలుస్తూ మరి ఇప్పటి వరకు దేవుని యొక్క మాటలు విన్నందుకు మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలుస్తూ నా మాటలు ముగిస్తున్నాను.